ముఖ్యంగా మా ఏసఐ గారు, మా గురువు గారు, హృదయపూర్వక నమస్కారం సార్. మా సిఏ గారికి, స్టాఫ్ అందరికీ నమస్కారం సార్. టైం తక్కువ సార్. సార్ పోలీసు ఉద్యోగం కఠిన సంవత్సరాలు అందరూ మాటే. అలాగే ఆయన దాదాపు 30 సంవత్సరాలు మా ఏసఐ గారు పోలీసు ఉద్యోగంలో ఉదయం లేచి నుంచి సాయంత్రం మనం నిద్రపోవడానికి టైం ఉండదు. అందరూ పండుగలు చేసుకుంటే మనం బందోబస్తు చేసుకుంటాం. మెంటల్ టెన్షన్ ఇవన్నీ తట్టుకొని ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా సర్వీస్ సక్సెస్ఫుల్గా చేసినంత వారికి ఆ ఏసఐ గారి యొక్క ఆ సర్వీస్ని మనం ఇంట్రెస్ట్గా తీసుకొని ఖచ్చితంగా ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ మనం కూడా ఆయన రిటైర్ అవ్వాలని కోరుకుందాం సార్. అది చాలా కష్టం, కానీ ఏంటంటే ఆయన దీవెనలు మనకు ఉండాలి. రిటైర్ అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఈ ఫోన్ ద్వారా కలిసినప్పుడు ఏదైనా సమస్య అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అనుభవం మాకు చెప్పి ఆ సలహాను పరిష్కరించే విధంగా సార్ మాకు సహకరించాలని సార్ మరోసారి కోరుకుంటున్నాం సార్. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా సార్ సెన్సర్స్ సార్ రిటైర్మెంట్ సక్సెస్ఫుల్గా చేశారంటే అందులో సగం ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రోత్సాహం సార్. అటు మేడం గారు కావచ్చు, పిల్లలు కావచ్చు, పిల్లలు చదువుకున్నారా, సెటిల్ అయ్యారా, పెళ్లి చేసామా, ఆరోగ్య పరిస్థితులు ఉంది, మంచి అల్లుళ్ళు వచ్చారా, అలాగే ఉద్యోగాలు వచ్చాయా, ఆ టెన్షన్స్ అనేవి ఒక్కొక్కైతే ఇప్పుడు డ్యూటీలు, టైమింగ్ సార్లు, ఆరోగ్యం సహకరించదు, ఆఫీసర్ల ప్రజలు ఇవన్నీ తట్టుకొని ఆయన సక్సెస్ఫుల్ చేసినందుకు అతని సర్వీస్కి చాలా చాలా మనం రుణపడి ఉండాలి సార్. అలాగే సార్ పేరులోనే మరి పేరెంట్స్ పెట్టిన పేరు బంగారం సార్. ఆయన పేరులోనే బంగారం ఉంది, బంగారం ఆయన మనసు. ఆయన మన నుంచి రిటైర్మెంట్ కావాలి కాబట్టి ఇప్పుడు బయట సరే ఎప్పుడు ఆయన సేవలు, ఆయన సలహాలు మాకు అవసరం సార్. దయచేసి మాకు సహకరించండి, మాకు చెప్తూ మాట్లాడుతూ మా సర్వీస్ కూడా పూర్తి చేయడానికి మీ వాళ్ళతో సహాయం మాకు దయచేయండి సార్. లాస్ట్గా ఇంత చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి నాతో రైటర్ గారికి, ఎస్ఐ గారికి, ఆ స్టాఫ్ అందరికీ ఉంటున్నాను నమస్కారం సార్. చాలా మంది రిటైర్మెంట్ అవుతాం కదా సార్, ఈ ఫంక్షన్ మనం చేసుకోలేము, సమస్యలు అవ్వకుండా మనం కుదరదు. కొంతమంది చేయలేక, ఆరోగ్యం వల్లేక మధ్యలోనే వాళ్ళని రిటైర్మెంట్ ఇస్తూ ఉంటారు. అటువంటి భాగ్యం దొరకదు. కాబట్టి సార్ సక్సెస్ఫుల్గా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇంకా మేమైతే ఆ సర్వీస్ చేయలేము, మధ్యలోనే సర్మత్వం ఏదో సిగ్గులో పోతాం. కానీ సార్ చేశారు, సంతోషం. ఇలాగే అందరం కూడా ఓపికతో చేసి అటు ఆఫీసర్ల మరణాలు పొంది చక్కని సర్వీస్ పూర్తి చేసి రిటైర్మెంట్ అవే మంచి భాగ్యం భవన్లు అందరికీ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్.